ఒక డిమాండ్ చేస్తున్నారు, ఒక అల్టిమేటం కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన ఏ అల్టిమేటం ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. మీరు గత కొన్ని రోజులుగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నారు, 13 మందితో కమిటీ కూడా వేశారు. అసలు ఏంటి, ఎందుకు ఇంతకాలం డిమాండ్లు నెరవేర్చలేదని అనుకుంటారు? ఇంతకాలం ఎందుకు ఓపిక పట్టారు? ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం మీద ఉద్యమాన్ని చేయాలని సంకల్పిస్తున్నారు? సార్ ముందుగా పెద్దలు విజయబాబు గారికి నమస్కారాలు సార్. నమస్తే. ఉద్యోగులు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు. అంటే ఆర్థికేతర ఆర్థిక 2 రకాలు ఉంటాయి సార్. ఆర్థికేతర అంశాలు ప్రత్యక్షంగా ఆర్థిక భారం పడకపోయినప్పటికీ పరోక్షంగా ఉండొచ్చు. కానీ ఈ 2 అంశాలు విడివిడిగా చేసి చూస్తే ఆర్థికేతరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వం చాలా వరకు మాకు చేస్తూనే ఉంది. కానీ ప్రతి ఉద్యోగికి అతి ముఖ్యమైనటువంటివి ఆర్థిక పరమైనటువంటివి. అంటే ప్రధానంగా ఉద్యోగి పని చేస్తే ఇచ్చేటువంటి కూలీ డబ్బులు. సో ఈ డబ్బులు సక్రమంగా సకాలంలో రాకపోతే ఉద్యోగి చాలా ఆందోళనకు గురవుతాడు. సో సహజంగానే సాంప్రదాయబద్ధంగా ఎట్లా ఉంటుందంటే గత అనేక పిఆర్సీలలో కూడా ఇప్పుడు మాకు 11వ పిఆర్సీ గత ప్రభుత్వంలో అయిపోయింది. సో అప్పుడు 2 సంవత్సరాలు మేము ఓపిక పట్టాము. కరోనా విపరీతమైనటువంటి కరోనా నేపథ్యంలో సరే ప్రభుత్వం అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి మేము ఓపిక పట్టాం. తర్వాత మాకు పిఆర్సీ కోసం ఎలాంటి పోరాటం చేశామో మీ అందరికి కూడా తెలిసిందే. విజయవాడలో మొత్తం కూడా నడిపొడ్లో BRTS రోడ్ అంతా నిండిపోయింది లక్షలాది మంది ఉద్యోగులతో. అటువంటి ఉద్యమం చేశాం, తర్వాత చర్చించుకున్నాం. సరే పిఆర్సీ మొట్టమొదటిసారిగా మేము తీసుకున్న దానికన్నా వెనక్కి వెళ్ళినటువంటి రివర్స్ లో తీసుకున్నామన్నటువంటి బాధ ప్రతి ఒక్క ఉద్యోగులు ఆనాడు రగిలిపోయారు. దానికి మరి కోటి ఆశలతో ఈ కూటమి ప్రభుత్వంకి వచ్చాము. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రతి పిఆర్సీ ప్రారంభంలోనే మాకు IR ఇస్తామని అనేది ఒక సాంప్రదాయం. అంటే పిఆర్సీ రాగానే ప్రభుత్వం సెటిల్ చేయలేదు కాబట్టి మధ్యంతర భృతి అని IR ప్రకటిస్తుంది. ఇది కొన్ని దశాబ్దాలుగానే వస్తుంది. గత ప్రభుత్వం కూడా రాగానే 27% IR ఇచ్చింది. కానీ రాగానే మంచి IR ఇస్తామని చెప్పినటువంటి మరి ప్రభుత్వం ఇంతవరకు IR ప్రకటన జోలి పోలేదు. సరే IR ప్రకటన జోలి పోకపోతే పర్వాలేదు, కనీసం పిఆర్సీ కమిషనర్ అంటే ఆ గత ప్రభుత్వం 1/7/2023 నియమిస్తే, అంటే 2023 7 నెలలు నియమిస్తే ఈ రోజు కూడా అంటే ఆయన మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చింది కదా అని ఆయన రాగానే కొత్త ప్రభుత్వం 7వ నెలలో మరలా ఆయన రాజీనామా చేశారు 2024లోని. రాజీనామా చేసినప్పుడు కొత్త పిఆర్సీ కమిషనర్ని, ₹1 ఖర్చు లేని కమిషనర్ని ఈ ప్రభుత్వం ఎందుకు నియమించలేదు ఇంతవరకు మాకు అర్థం కాలేదు. సరే మేము కూడా ఓపిక పట్టాం, కొత్త ప్రభుత్వం కదా రాగానే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. దానికి కొంతమేరకి సమయం ఇచ్చాం, 1 year కూడా ఆగాం. గతంలో ఉన్నట్టు గందరగోళాలు కూడా ఏమి లేవు. అయినప్పటికీ సరే గత ప్రభుత్వం మరి మేము ఆర్థికంగా బాగా నష్టపోయాం, ఈ ప్రభుత్వ హయాంలో అయినా మేము ఆర్థికంగా స్థిరపడదామని ఎంతో ఆశపడ్డాం. కానీ ఆర్థికేతర అంశాలు అవుతున్నాయి. ఏదో బకాయిల్లో కొంతమేరకు మెరుగ్గా 2 సార్లు వచ్చిన బకాయిలు ఇచ్చారు. కానీ ప్రతి ఒక్క ఉద్యోగికి పిఆర్సీ అనేది ఒక ఎమోషనల్ బాండింగ్. అది అంటే ఎవరు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా ఏంటి, 5 సంవత్సరాలకు ఒకసారి ధరలకు అనుగుణంగా ఆ స్థిరీకరణ చేసేటువంటి ప్రక్రియ అది. అంటే పే స్కేల్స్ ని కరెక్ట్ గా ఉన్నాయా, ధరలకు అనుగుణంగా సరిపోతాం లేదా చూస్తారు. కొన్ని పెరగొచ్చు, కొన్ని తగ్గొచ్చు. సో ఆ ప్రక్రియకి ఏ ఉద్యోగి కూడా తట్టుకోలేడు అది ఆలస్యం అయితే. సరే ఆలస్యం అయితే IR ఏమైనా ప్రకటించారా? పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేస్తే 2 ఏళ్ళైనా ఆయన నియమించలేదు. అలాగే IR ఏదైనా ప్రకటిస్తారా అనుకుంటే అది లేదు. అంటే మధ్యంతర భృతి. ఈ మధ్యంతర భృతి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అంటే మేము వాళ్ళు పోల్చుకుంటాం, ఎందుకంటే ఇద్దరం కలిసి మొన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం కాబట్టి వాళ్ళకి 1/10/2023 నుంచండి, అంటే సుమారుగా ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి వాళ్ళు 5% IR మధ్యంతర భృతి తీసుకుంటున్నారు.
అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్నాము. అదే విధంగా పిఆర్సి ఇంత ఆలస్యం అవుతున్నందువల్ల, అంటే ఎప్పుడో 1/7/2023 లెక్క. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రిటైర్ అవుతున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అది మొత్తం కూడా కోల్పోతారు ఆర్థికంగా. సో ఇంత ఆర్థికంగా నష్టం పోతున్నటువంటి ఉద్యోగి ఏ ఉద్యోగుడు తట్టుకోలేడు. సరే, ఐఆర్ ప్రకటించలేదు, సరే పిఆర్సి కమిషనర్ కూడా నియమించలేదు, ప్రకటన సంగతి దేవుడెరు, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే డిఏలు ఉన్నాయో, అంటే ధరలకు అనుగుణంగా 6 మాసాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది, దానికి అనుగుణ రాష్ట్ర ప్రభుత్వం పెంచి తీరాలి. సో ఏమన్నా ఇస్తున్నారా? అది కూడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 4 డిఏలు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. 5వ డిఏ కూడా ఈ నెల నుంచి 5వ డిఏ కూడా జాయిన్ అయిపోద్ది. అంటే ధరలకు అనుగుణంగా పెరుగుతున్నటువంటి డిఏలు ఇచ్చేలేదు. ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి వారి ప్రకటించాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించి కనీసం కమిషనర్ కూడా వేయలేదు. అలాగే ఐఆర్ మధ్యంతర భూతి ఏమైనా ప్రకటించారంటే దాని జోడు కూడా పోలేదు. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు, గత ప్రభుత్వం 2018లో వచ్చింది, 2022లో అంటే 1/1/2022 నుంచి పిఆర్సి అమల్లోకి వచ్చేసింది. ఆ లెక్కను చూసుకుంటే ఈ ప్రభుత్వం 2024లో వచ్చింది, 1/1/2027 నాటికి మేము పిఆర్సి పొందాలంటే దానికి కమిషన్ నియామకం అయిపోవాలి, ఆయన 1 సంవత్సరం రోజులు టైం తీసుకుంటాడు, నివేదిక ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చలు జరగాలి, దీని మీద ఆఫీసర్స్ కమిటీ అంటారు, వాళ్ళు లేదు. ఇన్ని ప్రక్రియ ఈ 6 మాసాల్లో జరిగే అవకాశం ఉందా? ఇది మేము తీవ్రంగా ఆవేదన చెబుతున్నాం. ఆర్థికంగా ఇప్పటికే లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు, ఎన్ని వేల కోట్లు రావాలో ఇంతవరకు స్పష్టమైన లెక్కలే చెప్పలేదు ప్రభుత్వం. చెప్పకపోగా రోజు రోజుకి ఇంకా వేల కోట్లలో ఇరుక్కుపోతున్నాం. ఆర్థికంగా ప్రతి ఉద్యోగి చాలా చాలా దుర్మార్గంగా అన్యాయం అయిపోతా ఉన్నాం. ఆర్థికేతర అంశాల్లో ప్రభుత్వం సహకరిస్తోంది అంటున్నారు కదా, అది ఏంటి? ఆర్థికేతర అంశాలు అంటే ఏ అంశాలు అవి? అంటే ఉదాహరణకి చెన్నై సార్, మాకు రెగ్యులర్ రావాల్సింది ఏమో అది అదనంగా ఇచ్చేయం కాదంటే, ఉదాహరణకి తీసుకోండి, ప్రభుత్వం ఉద్యోగికి పదోన్నతులు అనేది చాలా ముఖ్యం. ఆర్టీసీలో ఉదాహరణకి ఆర్టీసీ ఉంది, దాదాపు 5,000 మంది పైచీలకు పదోన్నతులు వాళ్ళకి ప్రభుత్వ పరం చేశారు గత ప్రభుత్వ హయాంలోనే. కానీ కొన్ని టెక్నికల్ అంశాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. అంటే ప్రభుత్వం చేయాలా, ఆర్టీసీ యాజమాన్యం చేయాలా అనేటువంటి గందరగోళంలో. సో అలాంటిది ఒకేసారి, అంటే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి అది 18/10/2025 అప్పుడు కూడా మేము ఉద్యమానికి వెళ్తామని ఏపీజేఎస్ అమరావతి మేము ఎప్పుడైతే అల్టిమేటం ఇచ్చామో అప్పుడు మరి ఒకసారి పిలిచి చర్చించి, ఆ చర్చల సందర్భంగానే ఇలాంటి ఆర్థికేతర అంశాలు, అంటే ఇది ఆ పదోన్నతులు కానీ, లేదా మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్ కానీ, దాని అంటే 18 సంవత్సరాలకే వరకే పిల్లలకి వాడుకోవాలని, అటువంటిది రిటైర్ అయ్యేదాకా వాడుకోమని చెప్పడం కానీ, లేదు మాకు సంబంధించినటువంటి రిటైర్ అయితే బెనిఫిట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో చేయటం కానీ, లేదు మాకు సంబంధించినటువంటి పదోన్నతులు మొత్తం డిపిసి ప్రక్రియని ఆన్లైన్ లో వచ్చే విధంగా ప్రక్రియ చేయటం కానీ, అలాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి ఇది కొంత ట్యాక్స్ కానీ, ఇలాంటి ఆర్థికేతర అంశాలు, అంటే ఎక్కువగా సమావేశాలు జరుపుకోవడం, కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి కానీ, హెడ్ ఆఫీస్ లో పెండింగ్ ఉన్నాయి కానీ, సెక్రటరియట్ స్థాయిలో కానీ సమావేశాలు, ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసే ప్రక్రియ, ఇలాంటివన్నీ కూడా సెటరేట్ చేశారు. అవన్నీ కూడా ఆర్థికేతర అంశాలు. ఏ ఉద్యోగి కూడా వీటి మీద కొంతమందికే లబ్ధివి, అంటే ఒక 10,000 మందికో కొంతమందికో లబ్ధి చేకూరుతుంది. కానీ ఆర్థిక పరమైనటువంటి అసలు మనిషికి ప్రతి ఉద్యోగికి ప్రధానంగా కావాల్సింది పిఆర్సి. గత ప్రభుత్వం అందరికి తెలిసిందే, ఆ పిఆర్సి అంశంలోనే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. చాలా ఉద్యోగి తీవ్రమైనటువంటి ఆందోళన గురయ్యాడు. దాంతోనే అంత చలో విజయవాడ లాంటి లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి జరిగింది. సో అలాంటి ఆర్థిక అంశాలే ముడిపడి ఉంటాయి. ఈ రోజు పెరుగుతున్న డిఏలు లేవు. అదే విధంగా ఐఆర్ ప్రకటన పక్క రాష్ట్రంలో మాకన్నా లక్షలాది రూపాయలు తీసుకుంటున్నారు 3 ఏళ్ల నుంచి, ₹1 మేము ఇంతవరకు పొందలేదు. లేదు పిఆర్సి కమిషనర్ నియామకం లేదు. దీనివల్ల భయంకరంగా, అంటే లక్షలాది రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోల్పోతారు. ఎలాగా? ఈ రోజు ఉదాహరణకి రిటైర్ అయిపోయాడు, ఈ నెల ఈ సంవత్సరం అనుకున్నాం ఒక 100 మంది రిటైర్ అయితే, ఆ 1000 మందికి
గ్రాట్యుటీలో తేడా వచ్చేస్తది. అదే పిఆర్సీ సెటిల్ అయింది అనుకోండి, లక్షల రూపాయలు గ్రాట్యుటీ తేడా వచ్చేస్తది. అలాగే ఎర్రల్ లీవ్ తేడా వచ్చేస్తది. ఇలా అనేక రకాలుగా ఆ పిఆర్సీ ఆ పే స్కేల్ తో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆర్థికంగా ఈ రోజు ఉద్యోగి పూర్తి కూరుకుపోతున్నాడు. అంటే బకాయిలు వేల సంక్షేమ కోట్ల రూపాయలు రాకపోగా. ఆ సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇదే అప్పీల్ చేస్తారండి. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం, అందుకనే సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం. తాజాగా కూడా ఆయన తిరుపతి మీటింగ్ లో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీకు కూడా అలాంటిదే వర్తిస్తుంది కాబట్టి లేట్ అవుతుందని ఆయన చెప్తున్నట్టు అనుకోవచ్చా? సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలది ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వం ఏమైనా ఇచ్చుకోమనండి, మొత్తం ఎలా చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఉద్యోగి అంటే కూలి పనికి పెట్టుకున్న మనిషికి కూలి ఇవ్వకపోతే ఎవరైనా పని చేస్తారా? అది కాదు ప్రభుత్వానికి ఆ కానీ బాధ్యత అంటే ఉందా లేదా? ప్రభుత్వాలు ఉద్యోగుల్ని ఒక భారంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఉద్యోగులకే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా సరిగిపోతుందని చెప్తున్నారు ప్రభుత్వాలు. చాలా తప్పంది. ఉద్యోగులు లేకపోతే ఈ ప్రభుత్వాలు నడుస్తాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ఉద్యోగులు ప్రభుత్వాలు పెట్టే సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేసేటువంటి కీలకమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం నడవదు. అటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వెన్నుముక ప్రభుత్వానికి. అటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు గందరగోళం అయిపోయి, ఆర్థికంగా చితికిపోయి, ఏడుస్తూ గందరగోళం అయిపోతూ ఉంటే ప్రజలకు ఏ విధంగా చేరుస్తామండి? సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఎలా చేరుతాయి చెప్పండి? కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం మీరే- ఎప్పుడు కూడా ఉద్యోగుల్ని భారంగా ఫీల్ అవ్వకూడదు. మీరు ఎలాంటి సంక్షేమ పథకాలైనా ఇచ్చుకోండి, తప్పులేదు. కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులకి లెక్కలు చెప్పలేకపోతే అది పారదర్శక అనిపిస్తుంది ఆ ప్రభుత్వం. లేదు, ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్థికంగా సకాలంలో రావాల్సినటువంటి వాళ్ళ డిఏలు గాని, సకాలం రావాల్సిన పిఆర్సీ గాని కేంద్ర ప్రభుత్వం చూడండి ఎందుకు ఇస్తుంది వాళ్ళ ఉద్యోగులకి. కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి మంత్రివర్యులు వచ్చి మా సభలో మాట్లాడారు, సార్ చెప్పారు. ఏపీజీ అమరావతి మహాసభలో. ఎస్ ఇప్పుడు ఒకటేంటంటే ఆయన మామూలుగా ఉద్యోగులు కూలీలు అనేటువంటి సంబోధన కూడా కరెక్ట్ కాదు, కానీ వాళ్ళు తగ్గించుకోవటం అది సెల్ఫ్ రెస్పెక్ట్ గా. ఇది ఉద్యోగులు కూడా ప్రభుత్వం అంటేనే అటు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ప్లస్ ఎంప్లాయీస్ వాళ్ళిద్దరు కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ప్రభుత్వంలో దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి అక్కడ ఖచ్చితంగా వాళ్ళ సంక్షేమం, ఇప్పుడు ప్రజా సంక్షేమం అంటే వాళ్ళు సంక్షేమంలో వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా ఒక పార్సలే కదా. వాళ్ళకేమి పెద్ద సౌకర్యాలు లేకపోతే ప్రోటోకాల్స్ ఇంకేదో కాంట్రాక్ట్లు వ్యవహారాలు అది ఇది పార్టీలు ఏమి ఉండవు. వాళ్ళకి నెలవారీ వచ్చేసరికి జీతం రావాలి, ఆ జీతంతో కుటుంబాలు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి. సో ఇది కూడా ఒక సంక్షేమంలో పార్టీ. గత ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే ఈ సంక్షేమ కార్యక్రమాల పేరుతోనే వాళ్ళ జీవితాల్లో కోత పడింది. కాబట్టి అక్కడి నుంచే ఒక అసంతృప్తి అనేది మొదలైంది. తిరిగి మళ్ళీ అదే సీన్ కనుక రిపీట్ అయ్యేటైతే అసలు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది కనుక ఒక్కసారి మనం ఈ కంపారిజన్ చూసుకుంటే ఇష్యూ మొదలైంది అక్కడ. ప్రస్తుతం పిఆర్సీ అమలు చేసింది, కానీ వివాదం ఏంటి? కొత్త పిఆర్సీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఐఆర్ 27 నుంచి 23% ఫిట్మెంట్ వివాదం. సో కొత్త ఐఆర్ ప్రకటించలేదు. సిపిఎస్ జిపిఎస్ ప్రతిపాదన మీద స్పష్టమైనటువంటి నిర్ణయం లేదు. డిఏ బకాయిలు మీద ఒక పెండింగ్ మీద కూడా ఎక్కడా కూడా అసలు డిస్కషన్స్ కానీ డెలిబరేషన్స్ కానీ లేవు. ఇది ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణ. దాంతోనే చలో విజయవాడ లాంటి భారీ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఏంటండి, అప్పుడు ఉద్యమించారు, ఇప్పుడు ఉద్యమ హెచ్చరిక చేశారు. సో జీతాల చెల్లింపుల మీద ఆలస్యం జరుగుతుందనేటువంటి దాని ముందు మర్యాదపూర్వకంగా రిప్రజెంట్ చేశారు, అయినా స్పందించలేదు. ఇంకొకటి వాళ్ళు చెప్తుంది ఏంటన్నట్లయితే అసలు మాతో చర్చించడానికి కూడా ఎక్కువగా అనుమతించట్లేదు అని అంటే అది మరీ దారుణమైన విషయం. పిలవాలి, మాట్లాడాలి, పదే పదే కూర్చోవాలి. ఐఆర్ ప్రకటించకపోవటం, కొత్త పిఆర్సీ మీద స్పష్టంగా లేకపోవటం, సిపిఎస్ పెన్షన్ అంశాలు ఇవన్నీ కూడా రాకపోవడం అంటే ఒక రకంగా ఉద్యోగ సంఘాలు ఆశించిన స్థాయిలో వాళ్ళ మీద ఎక్కువగా శ్రద్ధ చూపించటం లేదనేదే ఒక అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది. దాని ప్రకారంగానే వేచి వేచి ఓరిమి చచ్చిందిరా, అటో ఇటో తెలుసుకునే సమయం వచ్చిందిరా అన్నట్టుగా ఈ 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలన్నిటిని కూడా కలుపుకొని కార్యాచరణకు వెళ్ళాలనేటువంటి పరిస్థితికి ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా వచ్చాయి. అదే ఏపీ జేఏసీ అమరావతి తీసుకున్నటువంటి నిర్ణయంగా నాకు చెప్తున్నటువంటి మాట అర్థమైంది. సో ఆ రోజున పిఆర్సీ సిపిఎస్ డిఏ లాంటి అంశాల మీద వాళ్ళు పోరాటం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారాల్లో కూడా
వాళ్ళ తరఫున నిలబడి డిఏ బకాయిలు అయ్యారు, పిఆర్సీ లాంటి అన్నిటి మీద కూడా మా ప్రభుత్వం వస్తే మేము చూస్తాం అది ఇది అని కూడా చెప్పారు. చెప్పిన దాని మీద వాళ్ళు విశ్వసించారు. కాకపోతే మరి 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చాలా గొప్పగా ఒక ఇది జరుపుకుంటుంటే మరి అందులో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంప్లాయీస్ వాళ్ళు అసంతృప్తిగా ఉంటే అది సంతోషం, అది ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక బర్త్డే జరుపుకుంటున్నాం అంటే ఆ బర్త్డేలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉంటేనే కదా ఆ సంతోషంగా అయ్యేది. సో ఇది కరెక్ట్ కాదు. సో మరి ఒకవేళ ఈ ఇప్పుడు ఏపీజేఏసీ ఉన్నటువంటి ప్రధాన డిమాండ్స్ ఏంటంటే పెండింగ్ డిఏ బకాయిలు విడుదల కావాలి, ఐఆర్ ప్రకటించాలి, కొత్త పిఆర్సీ మీద క్లారిటీ రావాలి, సిపిఎస్ పెన్షన్ లాంటి అంశాల మీద రావాలి, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ప్యాకేజీలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, వేతన సమస్యల పరిష్కారం, ఇది ఇక్కడ. సో వీటి మీద మరి సానుకూలంగా గనక ప్రభుత్వం స్పందించకపోయినట్లయితే, ఖచ్చితంగా స్పందిస్తుంది కానీ వాళ్ళ డిమాండ్స్ అన్నీ ఒకేసారి ఏకకాలంలో పరిష్కరించకపోవచ్చు, బట్ పరిష్కరించాలని కోరుకుందాం. కానట్లయితే మీ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? బొప్పరాజు గారు, భవిష్యత్ కార్యాచరణ. తప్పకుండా సార్, ఇప్పటికే మేము చాలా ఓపికగా, ఓర్పుతో, సహనంతో, సహజంగానే ప్రభుత్వం ఎవరున్నా వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చాలా ఓపికతో ఉంటాం. అదే పరిస్థితి ఇక్కడ కూడా చేయటం జరిగింది. కానీ గత 18/10/2025 గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి చర్చల్లో నాకు వదిలిపెట్టండి పిఆర్సీ అంశం అతి త్వరలో, మేము ఆ రోజే చెప్పాం, అయ్యా మేము బయటకు కూడా వెళ్ళలేము, పిఆర్సీ కమిషనర్ ని మీరు నియమించిన తర్వాతే మేము బయటకు వెళ్తాము, లేకపోతే వెళ్ళలేమని చెప్పి గట్టిగా పట్టుబట్టి కూర్చున్నాం. కానీ నాకు వదిలిపెట్టండి, అతి త్వరలో నేను చేస్తా అన్నారు. అది చెప్పి కూడా 1 సంవత్సరం రోజులు కావస్తా ఉంది. సో ఇంకా ఓపిక మేమైతే భరించలేని స్థితికి వచ్చాం. ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ సంఘాల మీద దాడి చేసేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక మేము ఉద్యమే శరణ్ అని చెప్పి ముందుకు వచ్చాం. అతి త్వరలో అంటే ఇప్పటికే 13 మంది కమిటీ సభ్యులతో కూడా కమిటీ ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఒక కమిటీని వేస్తున్నాం. ఇందులోనే అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఏపీజేఏసీ అమరావతిలో అన్ని రకాల సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరం కూడా మొన్న ఆదివారం జరిగినటువంటి సమావేశంలో 26 జిల్లాల నాయకత్వం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ సంఘాల అందరూ కమిటీ ఏర్పరిచాం. ఈ కమిటీ ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓ జేఏసీ నాయకత్వంతో చర్చించడానికి ఈ కమిటీ ఈ రోజు రేపు ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నారు. అలాగే మిగిలినటువంటి కలిసి వచ్చేటువంటి సంఘాలందరితో కూడా ఇటు సెక్రటరియట్ అసోసియేషన్ కానివ్వండి వీళ్ళతో చర్చించి వారు వచ్చే వాళ్ళతో కలిసి వస్తే కలిసి తీసుకుపోతాం, లేదంటే ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణని ప్రకటించే ముందు కొన్ని జిల్లాలు కూడా పర్యటనకు ఆల్రెడీ సిద్ధం చేస్తా ఉన్నాం. జిల్లాలు ఇప్పటికే 28 జిల్లాల్లో నిన్న మీ ప్రెస్ మీట్లు, జిల్లా కార్యవర్గ సమావేశాలు నిన్న ఒకే రోజు 28 జిల్లాలో జరిగినాయండి. అద్భుతం, మేము అసలు ఊహించలేదు. ఇంత ఫాస్ట్ గా ఒక్క రోజులోనే పిలుపునిస్తే ఒక్క రోజులో మొత్తం జరిగిపోయింది. సో అందరం కలుసుకొని జిల్లాలు కొన్ని ఐడెంటిఫై చేసి ఒక వేదిక 2-3 జిల్లాలు కలిపి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల్ని సంసిద్ధం చేసుకొని ఉద్యమానికి మేము ముందస్తుగానే ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా, ఏదో అడ్డదిడ్డంగా చెయ్యం, ఒక ప్రణాళికాబద్ధంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఒక నోటీసుని ఇది మేము ఉద్యమానికి వెళ్తానికి సిద్ధమవుతున్నాం అని చెప్పని వారికి ఒక లేఖను కూడా ఇన్ రైటింగ్ రాసి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. వారికి ఇచ్చి ఇంకా అక్కడి నుంచి ఉద్యమ కార్యాచరణలోకి వెళ్ళిపోతాం. అదే ఇందులో ఏమన్నా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయా? ఇప్పుడు మీరు 13 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయి? అందరిది ఒకే మాట. ఎందుకంటే రాజకీయంగా చూస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిఆర్సీ, సిపిఎస్, డిఏ అంశాల మీదే ఉద్యోగులు పోరాడారు. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలు అంటే డిఏ, ఐఆర్, పిఆర్సీ అంశాల మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాదాపుగా 2 ప్రభుత్వాల మీద ఉద్యోగ సంఘాల యొక్క ప్రధాన ఫిర్యాదు ఏంటి అన్నట్లయితే వేతనాలు, భత్యాలు, పెన్షన్, దీనికి సంబంధించినటువంటి హామీలు పూర్తిగా అమలు కావాలనేటువంటిది. ఇందులో ఉద్యోగ సంఘాల్లో ఏమైనా భవిష్యత్ అంటే కార్యాచరణ అమలులో కానీ కార్యాచరణ రూపంలో కానీ ఏదైనా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయా? అందరిది కూడా ఒకే రకమైన ఒపీనియన్ అంటారు? ఏముండదు సార్, మాకు ఏపీజేఏసీ అమరావతిలో అనేక ఉద్యోగ సంఘాలు జేఏసీది అమరావతి జేఏసీ గత ప్రభుత్వంలో కూడా మొదలు పెట్టింది మేమే. ఆ తర్వాత ఏపీ ఎన్జిఓ జేఏసీ కలిసి వచ్చారు. తర్వాత మిగిలినటువంటి సంఘాలు 1-2 సంఘాలు కూడా కలిసి వచ్చారు, మధ్యలో జాయిన్ అయిపోయారు. మేమే మొదలు పెట్టాము అప్పుడు కూడా. ఆ తర్వాత కూడా 2023లో 92 రోజులు ఎవరు రాకపోయినా కూడా ఉద్యమం చేసి అనేక విషయాల్లో ప్రభుత్వం నుంచి ఆ గత ప్రభుత్వ హయాంలోనే 92 రోజులు ఒంటరి పోరాటం చేశాం.
చాలా అంశాలు సాధించుకున్నాం. ఆ చరిత్ర ఏపీజేఎస్ అమరావతికి ఉంది. ఇప్పుడు కూడా ఉద్యమాన్ని మేము అయితే కలిసి రమ్మని కోరటం అనేది మా బాధ్యత. మిగిలినటువంటి జేఏసీ నాయకులను కూడా కోరటానికి ఆ కమిటీ వెళ్తుంది వాళ్ళ దగ్గరికి. అందుకే కమిటీ పెట్టాం. ఆ తర్వాత అందరు కూర్చుంటారు. ఆ కమిటీలో 4 జోన్ల నుంచి 4 నాయకులు కూడా ఉన్నారు. జిల్లాల నాయకులు కూడా సీనియర్స్ ని పెట్టాం. సో అందరం కూర్చొని అప్పుడు వాళ్ళు ఏమన్నారో మాట్లాడుకొని వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా ఉద్యమ కార్యాచరణ ఫైనల్ చేసే ముందు ఉద్యోగుల దగ్గరికి వెళ్తాం. సాంప్రదాయబద్ధంగా ఒక జోన్ల వారీగా పెట్టుకుంటాం. 6 జోన్ల వారీగా పెట్టుకొని వాళ్ళతో చర్చించి అక్కడ వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఎలా ఉద్యమం చేయాలి అనేది కూడా తయారు చేసుకొని దాన్ని లేఖ రూపంలో గౌరవ సీఎస్ గారికి సబ్మిట్ చేస్తాం. ఆ తర్వాత కార్యాచరణలోకి వెళ్ళిపోతాం. కార్యాచరణ అంటే ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? దశల వారీగా కార్యాచరణ ఎలా? దశల వారీగానండి. ఎప్పుడు కూడా ఉద్యమాలు దశల వారీగానే చేయటం జరుగుతుంది. పద్ధతిగా సాంప్రదాయబద్ధంగానే చేస్తాం. మాకు పెద్దలు నేర్పించినటువంటి ఉద్యమ రూపం ఉంటుంది. ఈలోపు ప్రభుత్వం పిలిచి మీరు చెప్పినట్లుగానే మా సంబంధించినటువంటి పిఆర్సీ వ్యవహారం ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తే ఇంకా వినే పరిస్థితిలో లేవు. అలాగే ఐఆర్ని తక్షణమే మాకు పిఆర్సీ కమిషన్ వేసేటువంటి ప్రక్రియ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కూడా చెప్పాలి. ఐఆర్ ప్రకటనని మాకు ప్రకటించుకోవాలి. అలాగే మా డిఎల్ రావాల్సినటువంటి డిఎల్ సంగతిని చెప్పాలి. మా పెండింగ్ రావాల్సిన 1,000 కోట్ల రూపాయలు పారదర్శకంగా మా పే స్లిప్ లో నమోదు చేయమని మేము డిమాండ్ చేసి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం ఏపీజేఎస్ అమరావతి పక్షాన. కాబట్టి పే స్లిప్ లో మాకు రావాల్సింది చూపించండి. ఒక్కరోజు ఇమని మేము గొంతెమ్మ కోరికలో లేకపోతే మేము కూర్చోవట్లేదు. ఇచ్చారు, మేము కాదనట్లేదు. 2 సార్లుగా 5,000 కోట్లు 6,000 కోట్లు వచ్చినాయి. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు కూడా 4,000 కూడా చెల్లించారు. మీ డిమాండ్ కి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. Let us hope. Yes. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ లో జాయిన్ అయినందుకు.